శ్రమలు అనేవి ఎందుకు మనిషికి సంభవిస్తాయి అంటే కొన్ని సందర్భాల్లో మీ విశ్వాసాన్ని పరీక్షించటం కోసం. ఎందరో భక్తుల జీవితాల్లో వాళ్ళు కలిగిన శ్రమలు మీకు తెలుసు. యోబుకి సడన్గా తన పిల్లలు చనిపోయారు అంటే, తన ఆస్తిని కోల్పోయాడు అంటే, తనకున్న సర్వస్వాన్ని ఆయన దక్కించుకోలేకపోయాడు, నష్టపోయాడు అంటే దేవునికి విరోధిగా మారాడనా? అలా అనుకోవడానికి లేదు. వెనక సందర్భాన్ని మనం ఆలోచిస్తే అది కేవలం దేవుని పరీక్షలోని భాగంగానే, అపవాది చూపించే శోధనలోని భాగంగానే మనం ఆలోచించాలి తప్ప, తప్పు చేశాడు గనుక యోబుకి కష్టాలన్నీ వచ్చాయి అనుకోవడానికి లేదు. అంటే కొన్ని సందర్భాల్లో కష్టం నిన్ను శిక్షించడానికి వస్తుంది, కొన్ని సందర్భాల్లో కష్టం నిన్ను పరీక్షించడానికి కూడా వస్తుంది. కష్టం ఏ విధంగా వచ్చినా మనం చేసే క్రియలను బట్టి దాన్ని మనం ఆలోచన చేయాలి, దేనిని బట్టి వచ్చింది అని. కనుక మనుష్యులకు సంభవించే ప్రతి కష్టము అది కేవలం చెడ్డ పనులు చేశారు గనుకనే వస్తున్నాయి అనుకుంటే, అంటే మంచివాళ్ళకు రావనా? అసలు మంచివాళ్ళు ఎవరున్నారు? ఏమండి, లోకంలో ప్రతి మనిషి ఏదో సందర్భంలో నేరస్తుడు. కనుక నేరస్తుడైనప్పుడు మన అందరికీ సంభవిస్తున్నాయి. కనుక మంచివాళ్ళకు రావు అనుకోవడానికి లేదు, చెడ్డవాళ్ళకు మాత్రమే వస్తాయి అనుకోవడానికి కూడా లేదు. దేవుడి పరీక్షలు ఇవ్వటంలో కూడా మన ఘనతను చూడాలని, మన విధేయతను చూడాలని అనుకుంటాడు.